మాట్లాడు మాట్లాడు. మా పేరు సత్యనారాయణ, మా పేరు సంధ్యారాణి, మా పేరు తాటిపర్రు. మాకు 50,000 కట్నం ఇచ్చారు. వాళ్ళు లేనోళ్ళు ఇంతవరకు ఎప్పుడు పట్టించుకోలేదు. ఆ అమ్మాయిని మా నాన్న కూడా రెండో పెళ్లి చేసుకొని సపరేట్ అయిపోయాడు మా దగ్గర నుంచి. నేను ఇప్పుడు 2 పిల్లల్ని కన్నాను. ఆ అమ్మాయి సంవత్సరం నుంచి నాతో నేను పెట్టిన నరకం కాదు, నన్ను బతికించాలని ఆ మందులు వాడిని కానించి తిరుమల దగ్గర వాడిని కానించి పిచ్చోడిని అయిపోయాను. ఇల్లంతా మంటలు, స్కిన్ అంతా మంటలు వచ్చేసాయి. కానీ 1100 పెట్టాము. అజ్జి లేదు, మంగళగిరి వెళ్ళాము ఆఫీస్కి, టీడీపీ ఆఫీస్కి. ఎట్లయినా ఏ సుఖం లేదు. జనసేన వాళ్ళు మా నందిగాం దగ్గర మన నందిగాం పక్కన అనవసరం కాదు, నందిగాం పక్కన కొత్తగా గుడి ఉంది. ఆ గుడి దగ్గర ఆఫీస్ ఉంది, సందులో. ఇలా గుడి దగ్గర అంటే అడ్రస్ గుర్తు రావట్లేదు. కొత్తగా గుడి కట్టారు ఊరు బయట. ఆ గుడి పక్కన జనసేన ఆఫీస్ ఉంది. పొద్దున అన్నంగా తీసుకుపోయారు. అక్కడ నేను ఎంతోమంది జనసేన నాయకులు కలిసాము. నాకు తీసుకోలేదు, ఏ నాయకుడి దగ్గరికి పోలేదు. చెప్పను, మా ఊళ్ళోనైనా సరే, నందిగామైనా సరే ఏ సుఖం లేదు. టీవీ 9 కానీ, సాక్షికి కానీ, పేపర్కి కానీ, వాళ్ళకి కానీ లేదు. ఇంకా చాలా ఉన్నాయి. అన్ని టీవీలకి, పేపర్కి ఫోన్ చేసి అలసిపోయాను. అయినా సరే మనం దిక్కులేదు. దానికి కూడా డబ్బులు కావాలన్నారు కొంతమందికి. ఇది నాకు బయట చెప్పాలని అడిగితే వాళ్ళ పేర్లు నాకు గుర్తులేదు. చెప్పాలంటే చెప్తాను, కానీ బాధపడతానని వద్దని ఊరుకుంటున్నాను. ఎందుకంటే జీవితం ఆగం చేసిన ఒక డాక్టర్ కాక మాకు నేను వేసి చంద్రబాబు ఓటు మళ్ళీ నాకు అంత. నేను ఎప్పటి నుంచి టీడీపీ జెండా మోసాను. నాకు జగన్ గారు ఇల్లు ఇచ్చాడు వైఎస్ఆర్ టైంలో. ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి టీడీపీకి, ఎప్పుడు వైఎస్ఆర్. అయినా సరే నాకు వాళ్ళు పాపం ఇల్లు తీసుకొచ్చి ఇంటికాడికి ఇచ్చారు. ఇచ్చే కట్టుకున్నాను. కట్ట టీడీపీలో ఉన్నా సరే ఇచ్చారు. మహాని జగన్ గారు. లేదు బీసీలో కావాలని కట్ట బతుకులేస్తానంటా కూడా ఏమీ లేకుండా చేశారు. దేవుడు జగన్ గారు. ఎందుకంటే దళితులు కానీ బయట రావాలంటే జగన్ గారే రావాలి, చంద్రబాబు గారు. ఎందుకంటే 1100 కానీ, మంగళగిరి కానీ, జనసేన ఆఫీసులకు కానీ, జనసేన మనసుకు కానీ ఎన్నిసార్లు వచ్చాను, ఎన్నిసార్లు తిరిగాను. లక్కేలేదు, మర్చిపోయాను. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఒక కుక్కను చూసి చెప్తున్నారు. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ కుక్కల్ని విజయవాడ అద్దాలు దాంట్లో కాళ్ళు పట్టుకుంటే నువ్వు సత్తే ఎంత ఉంటే ఎంత అన్నాడు. అప్పుడు సగం చచ్చిపోయాం, బయట ఉండి పడుకున్నాం. అర్జెంట్ అయినా కూడా దిక్కు లేకుండా చేశాడు. 1100 ఫోన్ చేస్తే వాళ్ళు ఎంతటే ఫోన్ చేస్తారు. ఏమి సర్వీస్ ఉండదు, కాదు లేదు. లాయర్ నెంబర్లు ఇస్తారు, గవర్నమెంట్ లాయర్లని. వాళ్ళు న్యాయం లేదు. సరే వాళ్ళు న్యాయం లేస్తాను. నేను ఒక 80 రోజులు అందరూ ఆ మందులో తర్వాత హాస్పిటల్ బతుకుతాను అనుకుంటే ఒక నాయకుడు కంచర్ల టీడీపీ నాయకుడు, ఆయన పేరు ఏంటంటే బాబు గారు అంటారు. ఆయన పేరు నందిగా యాడ్ చేయన్నారు. ఆయన ఒక్క దగ్గరికి పోయాను. ఆయన మటుకు నా పరిస్థితి అని చెప్పుకుంటే నన్ను దాంట్లో తీసుకుపోయారు. నవతాలోకి పెట్టారు. ఒక వారమే వాళ్ళు ఉంచుకున్నారు. తర్వాత నాకు ఒక వారం సుఖంగా ఉంది, మళ్ళీ బతుకుతాలి అనిపించింది. ఒక వారం తర్వాత మళ్ళీ తీసేశారు.
నేను మళ్ళీ ఆయనకి ఏం ఫోన్ చేస్తే మళ్ళీ ఎవరికి అడిగిపో తిరిగితే మాకు ముంచిపోయా సోనియా గారు మట్టికి. నేను ఎన్నిసార్లు పోయినా మా తప్పు సోనియా గారికి ఓటేసి సోనియా గారికి కానీ నా తప్పు నేను వేసింది ఓటు. నేను ఎప్పుడు సోనియా గారికి వేసాను. టీడీపీ అంత చెప్పు తీసుకొని నన్ను కొట్టాలి అంటే ఒక డాక్టర్లు ఆగం చేశాడంటే అడిగే నాయకుడే లేదు. టీడీపీలో కానీ ఇది కృష్ణ బల్జీలు కానీ బీసీలకు కానీ నాయకుడే లేదు. సరే వాళ్ళు కూడా కాదు, సొంత వాళ్ళు మన సొంత తమ్ముళ్ళకి కానీ మా నాన్నకి కానీ మా బాబాయ్ కానీ మా తమ్ముళ్ళకి కానీ లక్షలు ఇచ్చి ఉన్నాం. లక్షలు అంటే చివరికి ఇప్పుడు కోట్లు మా బాబాయ్ 50,000 అప్పయింది. వస్తావా అంటున్నారు. ఇంకా బయట 5 లక్షల దాకా అప్పు చేశాను నా హెల్త్ ఇష్యూ గురించి. బతుకుతానే ఇప్పుడు ఇవన్నీ అప్పులు చేసి దీనికి ఆలోచించుకొని కళ్ళ నిండా రక్తం పడుతుంది. అది కళ్ళు కూడా కనపడతలేదు. అన్నం తడిగా తిందో దానికి తోడి పిల్లలను కన్నాను. పిల్లల కంటే కన్నాను. చిన్నప్పుడే నా పిల్లలు మా అమ్మ చనిపోతే మా నాన్నకి 3 పిల్లలు పుట్టారు. డిగ్రీ అలాగే వాళ్ళ ఇంట్లో నేను మా గుంటూరు నుంచి పోయి అప్పుడప్పుడు వాళ్ళకి పోయినా కానీ వీటికి కానీ డబ్బులు ఇచ్చేవాడిని. ఎన్నో రోజులు డబ్బులు ఇచ్చేవాడిని. వచ్చి పని చేసిన తర్వాత వారం చేస్తే మా మామయ్య రోజుకి 50 రూపాయలు లెక్క ఇచ్చాడు. 50 రూపాయలు లెక్క ఇస్తే నేను వారం చేస్తే 300 ఎంత వచ్చి ఆ 300 కూడా మా నాన్న తీసుకొని పోయేవాడు. శనివారం సాయంత్రం దాకా మరుసటి ఏం చేస్తాం. సైకిల్ కూడా లేదు, నడుచుకుంటూ పోయేవాడిని. మా ఇంట్లో ఉన్నా నడుచుకుంటూ పోయేవాడిని. సరే కొన్నాళ్ళ తర్వాత మా ప్రతి వాళ్ళ మరదలు సైకిల్ ఇచ్చాడు. 50 సైకిల్ మేస్త్రి బాగా తొక్కాను. నేను అప్పుడు కూడా బాధపడలేదు. ఒకళ్ళ ఇంట్లో తింటేలే అనుకున్నాను. వాళ్ళు ఎన్ని దొడ్లు కడిగేవాడిని. ఇంకా దొడ్లు అంటే దొడ్లు కాదు, అన్నీ అక్కడికి ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక మామకి పడాల్సిన బాధలు పడాలి. ఎందుకంటే నాయకులు కూడా ప్రతి వాళ్ళు జనసేన నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ పెట్టిన ప్రతి ఊరికి తెలిసిన విషయం. ఎందుకంటే నేను 10:30 ఇంకొక కొడుకు టీడీపీ కానీ ఓటు వేయకూడదు. నాకు పెట్టుకున్నాను. ఎందుకంటే ఒక 50 సార్లు 1100 అర్జీలు పెట్టాను. ఫోన్ చేశాను లోకేష్ గారికి మా విషయం చెప్పమని. వాళ్ళు మెయిల్ పెట్టారన్నారు. వాళ్ళే అంతా అన్నారు. ఇప్పుడు నా పిల్లలు దిక్కు ఒక డాక్టర్ ఆగం చేశారంటే ఇప్పుడు ఆయన మీరు టైప్ అయ్యి అమ్మకి చేశారా? గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టి చెప్పడానికి కూడా మాకు ఏమీ లేదు. ఏమీ లేకపోతే ఎందుకు ఆ మందులు ఎందుకు? ఒక గ్యాస్కి చూపించమంటే పిచ్చోని చేశారు. చూసిపోయారా? కింద పోయిరా పట్టుకో కింద పోసేసాయి. తీరా వేసుకునే మందులు అండి. గ్యాస్ అనిపోతే ఆగస్టులో చేసిన ఓవర్ డోస్ నీటికి దారి తీసింది చూడండి. అని ఎన్నోసార్లు 1100 పెట్టుకుంటే ఫుల్ పర్ఫెక్ట్ అని చెప్పారు. ఫుల్ పర్ఫెక్ట్ ఆ మందులు. ఎందుకంటే ఆయన పెద్ద డాక్టర్. మాలాంటి వాళ్ళు అంటే అడిగే దిక్కు లేదు. మా చేదు ఇలాంటి జరిగిందని టీడీపీ నాయకులందరికీ చెప్పాను. మెయిల్స్ పెట్టాను, అన్నీ పెట్టాను. ఏమీ లేదు సుఖం. ఆ ఇష్యూ అసలు ఇంతవరకు బయటికి రాలేదు. ఆయన ఏంటంటే పెద్ద డాక్టర్ అని. ఇప్పుడు నా పిల్లలకి కానీ నాకు కానీ 1 ఎకరం ఉంది. మాకు 1 ఎకరం ఉంటే 4 తోట అవుతుంది. ముసలిదాన్ని కూడా నేనే చివరికి చూశాను. ఇప్పుడు ఆ పొలాన్ని కూడా అమ్మనేయలేదు. ఎవరు అమ్మనేయలేదంటే మా బాబాయి, మా నాన్న, మా శశిగాడు, మా తమ్ముడు సొంత రక్తం. చచ్చిన బాధ లేదు అని వాళ్ళు అమ్మలేదు. జగన్ టైంలో పాపం జగన్ గారు ఇచ్చాడు ఇల్లు, కట్టుకున్నాను. ఆ ఇల్లు అమ్ముదామని కూడా ఈ అప్పులు లేకుండా చేసిపోదామంటే ఎవరు పంటలేదు. ఇల్లు దూరంగా ఇచ్చారు పాపం సారు.
ఊరికి బయటప్పటికి ఎవరు కొంటలేదు. అప్పుడే 5-6 లక్షలు అయింది. ఆ ఇల్లు కూడా అమ్మలేకపోతున్నాను. నా పిల్లల్ని కూడా అన్నం పెట్టలేని పరిస్థితిలో ఉన్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ బాధలు ఎందుకు తీరుస్తారు? ఎవరు తీర్చలేని బాధలు. నా పరిస్థితి ఏంటి అర్థం చేసుకొని వాళ్ళని మలుపు తీర్చి నా వల్ల పడ్డ నరకాన్ని, నా పిల్లలు నా వల్ల పడ్డ నరకం దేవుడు కూడా పడకూడదు, నా పిల్లలు కూడా పడకూడదు. మా పిల్లలు ఇద్దరు నరకం పడ్డారు. మా పిల్లలు నరకం పడించి నా కోసం ఎన్నో రేతులు నిద్రారాలు లేకుండా పడుకుంటుంది. అయినా నా కోసం ఎంతో చేసింది. మరి ఏం చెప్తాను? దాని బాధ బతుకుతానే డబ్బులన్నీ అప్పులు చేసి పెట్టేసింది. నాకు తెలుసు ఎన్నాళ్ళు ఉంటానో ఎన్నాళ్ళు పోతానో నాకు తెలుసు. అది ఇంకా నేను బతుకుతానని అనుకుంటున్నాను. దాని భ్రమ. నాకు నేను ఎప్పుడు ఒకరికి అన్యాయం చేయలేదు. నాకు నేనే అన్యాయం. ఆ డాక్టర్ వాడిన మందుల తర్వాత మా బాబాయ్ వాళ్ళకి కానీ, మా పిల్లలు పెరాలసిస్ వచ్చినప్పుడు కానీ, వాళ్ళకి కానీ, ఇంకా నాకు కానీ, మా తమ్ముళ్ళకి కానీ నేను ఇచ్చే స్టేజ్లో ఉన్నాను. 3 ఎకరాలు 4 ఎకరాలు పొలం వేసాను. ఇప్పుడు అడుక్కునే బతుకు తీసుకొచ్చాడు. ఒక్క నెల ఆగస్టులో మందులు ఆడుకుంటే నా వల్ల నా పిల్లలు నరకం అనిపించింది. ఎందుకంటే ఎన్నో రోజులు ఎన్ని రోజులు మా అమ్మ ఒక ఆడపిల్లని తీసుకొచ్చుకుని బాధ పెట్టానంటే అది మానవుడు పెట్టకూడదు. నాలాంటి మొగుడు దానికి దొరకడం కూడా పాపం. జీవితంలో అది చేసుకున్న ద్రోహం. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మానానికి పుట్టడం కూడా, వాళ్ళ అమ్మానాన్ని కూడా పుడతాం ద్రోహం. అలాంటి ఇచ్చి దాన్ని చూసి దిక్కు వాళ్ళ అమ్మానాల వల్ల కూడా కాదు. మమ్మల్ని ఒక రోజు గంట పెడతానికి కూడా మాకు లేదు అన్నారు వాళ్ళు. నాకు 2 బామ్మతులు కూడా ఉన్నారు. వాళ్ళ వల్ల కూడా మా కాడ తీసుకున్నారు. ఇంతవరకు డబ్బులు లేదు, ఏమీ లేదు. ఆ పరిస్థితి అది. మా వాళ్ళందరికీ ఫోన్ చేసుకున్నారు. కృష్ణపల్లి నాయకులు పాపం మా వాళ్ళు సొంతోళ్ళు. మా అన్న నాగేశ్వరరావు గుంటూరులో మా బావ అన్న నాగేశ్వరరావు కొడుకు కృష్ణ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే 10,000 అడిగితే 1000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాడు. 1000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చి ఆయన నేను ఒకే మనసులో కూర్చునేవాడిని. ఆయన చెప్పినలా తిరిగేవాడిని. ఇప్పుడు ఆయన దగ్గర డబ్బు ఉందని మొత్త పాపం ఆమె కూడా అమ్మగారు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే 500 ఇచ్చింది. ఆమె పేరు భవాని. అది మొత్త మామయ్య పాపం వాళ్ళకి అసలు వచ్చారు కానీ వాళ్ళు రూపాయలు కూడా లేదు. నా వల్ల పాపం నరకం అనిపించింది. నేను ఒక హాస్పిటల్ పేరు ఏందయ్యా సాగిత? హరిణి హాస్పిటల్. నా కొడుకు మాట కూడా చెప్పు. హరిణి హాస్పిటల్ ఇంకేం చెప్పండి. ఇంకేమైనా చేయాలి? లోకేష్ గారు చెప్పండి. నాకు టీడీపీ సభ్యత్వ కార్డు అన్నీ అవసరం. జనసేన అలాంటి తిరగడం అవసరం. బీసీ కోసం న్యాయం లేదు. తక్కువ ఇల్లు ఉన్న వాళ్ళకి లేదు. మంగళగిరి కృష్ణపల్లి లేదు. ఇది నా సొంత తమ్ముళ్ళకి కానీ అందరి కాళ్ళు పట్టుకుని పొలం అమ్ముకొని అప్పులన్నా కట్టిపోతాను. అవి కూడా అమ్మలేదు. ఇప్పుడు జగన్న కాలం అమ్ముదామంటే ఎవరో కొంటలేదు. ఇప్పుడు మా బతుకులు ఏంటి? పిల్లలు చూసే దిక్కు లేదు. ఏం చేయాలి? మరి నాకు ఫీజు కూడా కట్టలేని పరిస్థితులు ఎవరైనా దయించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఫోన్ నెంబర్ చెప్పు. 9948729430. సింగిల్ 9948729430. చిన్న కొడుకు
నేను పడ్డ నరకం. అర్థం చేసుకోవాలి సార్. ఎవరైనా ఉంటే సహాయం చేయాల్సింది కోరుతున్నాను. అమ్మ నాన్న వాళ్ళిద్దరిని కూడా చూపించుకొని తీసుకురా. కట్టించండి ఆమె తోటి. మీ మొహాన్ని అసలు చూపించలేదు. నాన్న చూపిరంట. ఆవిడ రాజా, మన కొత్తపేట ఇంట్లో కొబ్బరికాయలు ధాన్యం నిలవేశాం కదా, అవన్నీ ఖాళీ చేయించి ఆవిడ మా పెద్ద కొడుకు ఊరికాడు. ఏం చేస్తాం? ఏమి స్థితిలో దయించి చేయాల్సిన పడుకున్నా. హాస్పిటల్ ఎక్కడైనా ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్